సరోజా లేమ్మా, పిల్లల్ని చంపేస్తావా? ఆ పనొక్కటే చేయలేకపోతున్నాను నాన్న. ఇది మాత్రం అన్ని పనులు వెలగబెట్టేస్తోంది. నానే తప్పు చేశానని కొడుతున్నావు అమ్మా. దొంగచాటుగా వెళ్ళి కబడ్డీ ఆడలేదా? గెలిస్తే అందరూ సప్పట్లు కొడతారు, కానీ నువ్వే సేత్తో కొడతావు. నోర్మయ్, వయసు మీద పడ్డా ఈయనకు బుద్ధి లేదు. పెళ్ళిడికొచ్చినా నీకు సిగ్గులేదు. మగాళ్ళలాగా ఏంటి ఆ వెర్రాట్లు? భూమిలోనే మగాడిని చూసుకోవచ్చు కదే. నాన్న నాన్న బిడ్డ మీద చేయి చేసుకోవటం మాత్రం తెలుసు, కానీ అదే చేతితో కన్న తండ్రికి దగ్గుమంది వాళ్ళు మాత్రం తెలియదు. ఏం కాలమో ఇది, నేనే తెచ్చుకుంటా. నీ వల్ల వెంకటలక్ష్మికి వచ్చిన సంబంధం చెడిపోయింది. ఏం సరిపోలేదు, పిల్లగాడే సెట్టోడు ఇప్పసారా కాస్తాడట. విషం కాస్తాడే, నీకు అవసరమా? రత్తాల్ని కబడికి రమ్మనగానే అది పంచాయతీకి పోలేదు. పాపం, మళ్ళీ ఆ ముండాకూరు మల్లిగాడి కొంపకే కాపురానికి వెళ్ళాలి. ఇదంతా నీ వల్ల కాదా? మొగుడు పిల్లలన్నాక 100 ఉంటాయి. ఆలు సత్తుకుపోతారులే. సరోజా, ఇది కిరసనాయిలే. తాగేసావా నాన్న? కుక్క తాగి నాకు తెలిసింది మరి. వాసన కూడా తెలీదా నీకు? చాదస్తం ఎక్కువైందో చత్వారం వచ్చేసిందో. సబ్బు నీళ్లు పట్టుకొస్తాను, తాగి కక్కు. పోతావా? నీ పెళ్లి చూడకుండా నానెట్ట పోతానమ్మా. మీ అమ్మ ఇంకా నిన్ను కొట్టకుండా పక్కకు పోవాలనే ఒక గుక్క తాగా. నా యాల్ది సారాలాగానే కిరసనాలు కూడా కల్తీ చేసేస్తున్నారే. సప్పగా ఉందే భూమి.